నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన వీడియోలో ప్రతి ఇంటికి చాలా ఉపయోగపడే చిట్కాను చూపించబోతున్నానండి. చాలా సింపుల్ చిట్కా ఇది. ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా తరిమి కొట్టాలనేది చాలా యూస్ఫుల్ చిట్కా అండి. ఏం లేదండి, మనకు బంతిపూలు ఉంటాయి కదా, అవి వాడిపోయినాయి, మనకు దర్వాజాకు కట్టేసి వాడిపోయినాయి ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకొని ఒక 2-3 కర్పూరం బిళ్ళలు వేసుకొని వెలిగించుకోండి. ఇలా వెలిగించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వాటి పొగ వల్ల ఇంట్లో ఉన్న దోమలన్నీ ఇట్టే చనిపోతాయండి. మనకు ఎక్కువగా ఇంటి ముందు కాలువలు ఉన్న, ఇంట్లో డస్ట్ ఎక్కువగా ఉన్న మూలలలో ఎక్కువగా మనకు దోమలు తిరుగుతూ ఉంటాయి కదా, కేవలం 2 నిమిషాల్లోనే ఈ దోమలను ఈ పొగ వల్ల తరిమి కొట్టచ్చు. చాలా సింపుల్ చిట్కా అండి. కంపల్సరిగా ఈ వీడియోను మీరు మిస్ కాకుండా చూడండి. ప్రతి ఇంటికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ ఏ మూలలో ఉన్నా కూడా ఈ పొగను చూపించండి. ఈ వీటి వాసన వల్లనే ఆ దోమలు అనేది దరిదాపులోకి రావండి. ఇలా కాకుండా కూడా ఎండిపోయిన వేపాకులను తీసుకొని కూడా ఇలా కూడా చేయొచ్చండి. వేపాకుల పొగ వల్ల కూడా దోమలు అనేది మనకు దరిదాపులోకి రావండి. ఈ చిన్న చిట్కాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.